హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ అండి. కటింగ్ వీడియో కనుక ఎవరైనా చూడకపోయింటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. 1 ఇయర్ బేబీకి అనమాట మనం స్టిచ్ చేసేది. ఫస్ట్ ఏ పార్ట్ కాపాడు తీసేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం అర్జెంట్ అనేసి నేను ఇలా పెట్టేసేసి ఒకేసారి కుట్టేసుకుంటున్నాను. నెక్ పైనుంచి స్టిచ్ చేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాను అనమాట. చూడండి, ఇక్కడ ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకున్నాను. ఒక పాదం ఇంచు గ్యాప్ తీసుకుని లైనింగ్ అనేది మెయిన్ పీస్ పైన వేసుకుని ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా నెక్ దగ్గర, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఈ క్లాత్ అనేది బ్యాక్ సైడ్కి తిరగడం కోసం ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోండి. టక్స్ ఇచ్చిన తర్వాత ఇది మనం ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి తిప్పుకోవాలి. మీరు ఏ పార్ట్ కాపాడు తీసుకోండి. నేనైతే ఇలా ఒకేసారి తీసుకున్నాను. చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇప్పుడు మనం పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలి. అది కూడా ఎక్కడ అంటే మనకి మెయిన్ పీస్కి అలానే లైనింగ్కి మిడిల్లో రావాలన్నమాట. ఇప్పుడు మనం లైనింగ్ పైన వేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు మెయిన్ పీస్కి లైనింగ్కి ఇలా మిడిల్లో లైనింగ్ పైన కుట్ అనేది వచ్చేటట్టుగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం లైనింగ్ అనేది యాడ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకోండి. మీకు కావాలనుకుంటే పాదం ఇంచు గ్యాప్తో ఇంకొక కుట్ అనేది వేసుకుంటే సరిపోతుందన్నమాట. మరి నెక్కి చివర అవసరం లేదు. తర్వాత ఈ విధంగా లైనింగ్ అంతా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోండి. ఇలా మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి నేను లంగా ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తీసుకొని ఇది చిన్న డిజైన్ లాగా ప్యాచ్ వర్క్ లాగా వేద్దాం అనుకుంటున్నాను. చూడండి, పైన వచ్చేసి మనం ఎలా వేసుకోవాలంటే రెండు ఇలా వేసుకుంటే తిప్పినట్టు వస్తుంది అనమాట. చూడండి, ఇలా మెయిన్ పీస్ పైకి వచ్చేటట్టు, అంటే మనకి ఉల్టా కాకుండా సీదా వైపు పైన వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ వేసుకోండి. ఇక్కడ నేను నెక్ చుట్టూరు లైన్ డ్రా చేసుకుని దానిపైన ఒక కుట్టు వేసేసుకున్నాను, రౌండ్ నెక్. ఇప్పుడు నేను అదే కుట్టు పైన ఇంకొకసారి కుట్టు వేసుకుంటున్నాను అనమాట. లైనింగ్ మెయిన్ పీస్ యాడ్ చేసుకున్నప్పుడు నెక్ చుట్టూ కూడా నేను ఒక కుట్టు వేసేసుకున్నాను. లేదంటే మీరు బక్రం పైన తీసుకుని కట్ చేసి కుట్టొచ్చు. నేనైతే ఇలా రౌండ్ నెక్ ముందు డ్రా చేసుకున్నాం కదా, కుట్టు వేసాం కదా, దానిపైన ఒక కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకుని ఈ నెక్ అనేది మనం ప్యాచ్ వర్క్ అనేది ఫ్రంట్ సైడ్కి రావాలి కాబట్టి మనం కింద వైపు వేసుకున్నాం. ఇప్పుడు పై వైపుకి టర్నింగ్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ని ఇంతకుముందు బ్యాక్కి తిప్పుకున్నాం కదా, ఇప్పుడు అదే క్లాత్ని మనం ఫ్రంట్కి తిప్పుకోవాలి. చూడండి, ఇలా తిప్పిన తర్వాత పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇలా ఇక్కడ మీరు ఏ టైప్లో పెట్టుకోవాలనుకుంటే ఆ టైప్లో మీరు బక్రం పైన పేపర్ స్టిఫ్ పైన కట్ చేసుకుని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్ క్లాత్ పైన వేసేసుకుని ఇలా కుట్టేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ నెక్ లోపల క్లాత్ అనేది పైకి కనపడకుండా ఇక్కడ మనకి ఓన్లీ పైన మనం వేసుకున్న ప్యాచ్ వర్కే కనపడే విధంగా ఒక కుట్టు వేసుకోండి. ఇలా నెక్ చుట్టూ రౌండ్గా కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ మోడల్ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా 3 పాయింట్ నెక్ లాగా ఇలా వచ్చేటట్టుగా పెట్టుకుంటున్నాను. దీనికి మళ్ళీ గోటా పట్టి అనేది యాడ్ చేసుకుంటాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా ఇలా కుట్టాం కదా. ఇప్పుడు దీనికి పైనుంచి ఇంకొక అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత నేను స్టార్ షేప్లో మార్క్ పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా గోటా పట్టి తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా లేస్ వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. నేనైతే చిన్నగా సిల్వర్ కలర్ గోటా పట్టి తీసుకొని ఈ విధంగా వేస్తున్నాను అనమాట. లేదంటే మీరు నార్మల్గా స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత పైనుంచి మీరు ఏదైనా లేస్ యాడ్ చేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. నేనైతే ఇక్కడ గోటా పట్టి మాత్రమే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత ఇక్కడ పాయింట్ వచ్చింది కదా, ఈ పాయింట్ దగ్గర నీడిల్ని దించుకోండి. దించిన తర్వాత ఇటువైపుకి టర్న్ చేసుకోండి. ఇలా టర్న్ చేసుకుని ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. స్టార్ వచ్చింది కదా, ఈ స్టార్కి ఇక్కడ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను. ఇలా గోటా పట్టి అనేది వేసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా అనేది బ్యాక్ సైడ్కి తిప్పేసుకొని కట్ చేసుకొని కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఉంది కదా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుందాము. ఇలా టర్న్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇలా యాడ్ చేసుకోవాలి. మెయిన్ పీస్కి ఇదంతా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా అనేది కట్ చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి. దీనికి మనం బ్యాక్ పార్ట్కి వచ్చేసి హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎలా వేసుకోవాలో చూద్దాము.
నేనైతే ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. మీకు వీడియో అర్థమవుతుందని చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మిగిలిందంతా నాకు వీడియో రికార్డ్ అవ్వలేదండి, సారీ ఏమనుకోకండి. మీరు కనుక ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్, అదొకసారి చెక్ చేయండి, మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. చూడండి నేను హుక్స్ పట్టి అనేది కాజా పట్టి అనేది వేసుకున్నాను. హుక్స్ పట్టి వేసుకుని షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ జాయింట్ అలానే కింద ఫోల్డింగ్ అవంతా చేసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూడండి ఇలా నేను కొంచెం క్లిప్ ఉంది, వీడియో అనేది చూపిస్తున్నాను. షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసుకున్నాం కదా, ఈ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి. హ్యాండ్స్ యాడ్ చేసుకుని సైడ్ జాయింట్ అంతా అయిపోయిన తర్వాత మనకి సైడ్ జాయింట్ అయిన తర్వాత ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ ఈ విధంగా వస్తుందండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.